హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత ఫ్యామిలీ లాగ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు అయితే టమాటా కాయలు తెచ్చడానికి అయితే వచ్చేసాము. హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము టమాటాకాయలు అంటే దాన్ని సరుకు బిల్లకల్ మార్కెట్కి పంపించాలా అనుకుని చెప్పేసి మేము మా మామ కష్టపడి టమాటా పళ్ళు తెంచుతున్నాడు. చూడండి పళ్ళు. అండ్ ఈ పళ్ళు ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా పళ్ళు బాగున్నాయి, కానీ కొద్ది వరకు అయితే కొంచెం చాలా చూపిస్తా. అంత చూడండి ఇట్లా లొద్దకాయ అనమాట. పడిపోయినాయి, మొత్తం లద్దకాయలు పడిపోయినాయి. లొద్ద అంటే నేను నాకెళ్ళి పుష్ప. లొద్ద అంటే ఏంటంటే ఇప్పుడు కాయ ఉంది కదా, ఇప్పుడు ఈ కాయ కనపడుతుందా? ఇక్కడ చూపించు. ఇంకా ఇక్కడ పడిపోయి చూడు. ఇది చూపండి. ఇంకో ఇప్పుడు నచ్చి చెప్తే రసం వస్తుంది. దీన్ని లొద్ద అంటారు. దీన్ని సేమ్ ఇదే కాయ బాగా ఇట్లా ఉంది. ఇది బాగుంది అనమాట కాయ. లొద్ద పడిపోయేవే అన్ని కాయలు అన్నీ లొద్దడు. అందుకే చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి మా భార్య వీడియో తీస్తున్నారు. ఫ్రెండ్స్ మా అందరినీ కొద్దిగా రైతుల్ని కొద్దిగా ఆదుకోవాల్సింది మీరు కాకుండా ఇంకో ఆదుకుంటాం ఫ్రెండ్స్. అస్సలు లద్ద పడిపోయినాయండి అంతా. ఈ చేనుకు వచ్చింటే మొన్న వచ్చింటే ఎంత బాగుండే కదా మామ. అసలు చేనుకు వచ్చింటే కడుపు నిండిపోయింది. అసలు ఇప్పుడు చూస్తుంటే ఇంకా జ్వరం వచ్చింది నాకైతే. ఇంక ఈ చేనుకు వచ్చేది ఈ చేను చూడలేకపోతున్నాను. ఏం చేయాలి? టమాటాకాయలకి ప్రస్తుతానికి అయితే బాక్స్ రేట్ వచ్చేసి బాండ్ రేట్ అవుతుంది. మామూలుగా గిట్టుబాటు ధర ఉన్నప్పుడేమో పనులు ఉన్నప్పుడేమో గిట్టుబాటు ధర ఉండదు. అసలు రైతులు ఏమైపోతారో కూడా లాస్ట్కి అర్థం కాకపోతుంది మనుషులకి. గిట్టుబాటు ధర ఉన్నప్పుడేమో రైతు కాయలు బాగుండవు. బాగాలేని టైంలో ఏమో ఇన్ని కాయలు కాస్తాయి. అప్పుడు గిట్టుబాటు ధర రాదు. రేట్ ఏంటంటే దాదాపు బాగా వచ్చేసి 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు అంటే ఇప్పుడు మొన్న 1800 పోయింది. అదే 2000 అనమాట. అది 1500 అట్లా పోతున్నాయి. అస్సలు రేటే లేదండి. ఇది రేట్ అంటాను, అంత లద్ద పడిపోయింది. కాయ బాగాలేదు రేట్ బాగుంటుంది. రేట్ బాగుంటే మొన్న వచ్చినప్పుడు ఎంత బాగుండే ఈ చేను. అప్పుడే ఈ చేను అసలు మొన్న వాన వచ్చి అంత గబ్బులు వేసిపోయింది చేను. 6 చుట్టూ టమాటకాయలు పడిపోయి. ఏం చేయాలమ్మా ఇట్లుగా? ఓసారిగా ఇక్కడ చూడమమ్మ, నాకు జ్వరం వస్తుంది. ఇక్కడ చూడుగా, టమాటకాయలు దాని ట్రైన్ ఉన్నాయి కదా, మన ట్రైన్ ఇన్ని టమాటకాయలు అంటే ఈడొక 2 ఆడొక 2 అలా ఒకటి 2 మొత్తం 6 ట్రైలు. ఆ ట్రైన్ మొత్తానికి కాయలు అయితే తెంచేసినాం అనమాట. ఇప్పుడు అంతా కూడా ఏరల్లా, ఎందుకంటే పుచ్చు దీంట్లోన లద్దపోయినవి అన్నీ అంటే అంత మసాలంగా ఏం తెంపిండం కదా. అందుకే ఇప్పుడు బాగా ఏరి బాక్సులోకి వేసి మళ్ళీ గ్రేడింగ్ అయితే చేయాలన్నమాట. వాళ్ళైతే బాక్సులు తేవడానికి అయితే వెళ్ళారు. మా అన్న, మా చెల్లెలు అండ్ మా మామ అయితే బాక్సులు ఇంకా కొన్ని 2 ఉన్నాయి. ఆ 2 తానికి వినరు. ఆ 2 తెచ్చిన తర్వాత మొత్తం గ్రేడింగ్ చేసి అప్పుడు ఇంకా ఎరాలని. మొన్న వాన వచ్చినప్పుడు అయితే చాలా లద్దపోయినాయండి. అసలు ఒక 4-5 ట్రేలన్నీ అవుతుండే, అవన్నీ కూడా లద్దపోయినాయి మొత్తం. మళ్ళీ తర్వాతకి బాగా కాసిండే, అవి కూడా కాసినవి కూడా లద్దలు పోయినాయి మొత్తం వచ్చేసి. మా వదిన చూడండి ఆడ ఎంత బాగా కూర్చొని ఏడుతుందో. బెండకాయలు అయితే మొన్న 180 వేయవే. వాళ్ళు బాక్సులుగా ఎంత చేసిన. మా అన్నకైతే కోపం వచ్చి పడేసేది. ఇంకా ఆ బాక్సులు అలాగా ఈ బురదలోన. సరే అలసిపోతే అలసిపోయేది కాదు పక్క కానీ అది నేను కూడా 5 ట్రేలు మోసం తెలుస్తుంది. ఒక్కరు కనీసం అంటే 35 కేజీలు ఉంటాయేమో. 25 పైన 30 అంటే కనీసం 25 అంటే 25 ఇంటూ 30 మనం బ్యాగ్ ఎంతో ఈజీ మోసం వస్తుంది. బ్యాగ్ ఇది బాక్స్ ఒత్తుకుంటుంది. అదే అది కరెక్ట్. అది ఇంకోటి అది 25 కేజీలు కానీ 50 కేజీలు అంత బరువు కానీ వస్తుంది. నువ్వు కూడా బెండకాయలు దీపు బెండకాయలు ఏరుకో. అంతలోపు మీ అన్నలు వస్తారు. లేనపో సంసారం రా రాకా ఆ ఎక్కతోనే ఎక్కరా నాకు రావు.
అవును వద్దురా మరి అని చూడు మా వదిన నాకు రాదే. రాదంటే ఏది రాదు ఏ రాయే అంటుంది. ఏమన్నా అవ్వప్ప కింద పడే కాదు ఎటు. మామిడి పండు ఎంత బాగా మోసుకొని వస్తున్నాడు. మామా బాక్స్ బాగా ఎత్తున్నావే. ఆడ మా చెల్లెలు దిగ్ 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 దిగ్గడం మా అన్న. నువ్వు బాక్స్ పోసుకుంటున్నావా? బాక్స్ నువ్వు పోసుకుంటున్నావు. దా బేబీ దా. పోసాను ఇప్పుడు. అవు ఒకటి ఉంటే పోసి చిక్ ఎమ్ము ఎత్తాలి కదా దిచ్చ. ఇవి అక్కడ కింద పడితే వారు పళ్ళు ఇక్కడ ఏరి. మళ్ళీ అక్కడ పోతే పళ్ళు ఇబ్బంది అవుతుంది. సర్లే. కింద ఉన్న పళ్ళు ఏరి. మా చెల్లి బేబీ వస్తుంది. ఇది పెట్టుకో. ఎవరు పట్టపరుచు. వచ్చామా ఎడల్పున్న పట్ట ఇంకోటి ఆడండే ఇదే ఉండింది. రెండు పడే వాడే ఒకటే చూడు రెండు ఒకటే నువ్వు పో కనపడుతుంది నీకు. ఆడమ్మా వదినే బెండకాయలు ఏడుతుంది చూడండి. కాదు ఇక్కడ ఎన్ని ఉన్నాయి రోజు అక్కడ అయిపోయావు కదా. ఇప్పుడు ఎన్ని బాక్సులు వచ్చావు? 4 బాక్సులు. ఇంకా 2 ఉంటాయి అంతే. నాకేం కనపల్లే పట్టు ఉండదంట. లేదు కదా. వాళ్ళు అదే లైన్లోనే ఉండి మరి ఒకటి తీసుకొని పోయి అట్లా ముందుకు రా. అప్పుడే ఉండింటే కనపడేస్తుంది. బకెట్ ఉండదు తీసుకురా. తోడు పనులు దాంట్లో తేపండి బాక్స్లు. మా వదిన దగ్గరికి పోదాం పండి. ఆడ బెండకాయలు ఏరుకుంటున్నది. బెండకాయ అజ్జిగా ఓ అజ్జి నీకు దోశ ఉండదు ఆడ తినుకుంటే తినలే కదా. చిన్ని బెండకాయ ఉంటాయి కదా. బాగానే ఇవే మొత్తం అయిపోయింది. ఇప్పుడు బెండకాయ కాచింది బెండకాయ. అజ్జిగా దోశ తినిపోలే. దోశ తెచ్చాం నీకు తినండి. దోశ అమ్మ మండి ఆడతాడమ్మా. బ్రేక్ వేయాలా, గేర్లు మార్చాలా, రైజ్ పెట్టాలా. ఇప్పుడు ఎట్లా అవి మిగిలిస్తారా మీరు? బెండకాయలు మిగిలిస్తారా? ఎందుకు మీ పెద్దలు తెలుస్తుంది కదా కొంచెం సాయంత్రం